శుభోదయం. నమస్కారం అందరికి. నమస్కారం సార్. ఆచార్యమాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తా అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. సరే అండి, ఇవాళ మనది హనుమాన్ గారు మనకు అన్ని ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇచ్చిన తర్వాత కూడా కొన్ని అవసరమైన అనుబంధ వైద్య విద్యలను మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు అపార్థంస్లో మనకి మ్యాగ్నెటిజం అనేది చెప్పినారు. మ్యాగ్నెట్తో హీలింగ్ ఎట్లా చేయాలి అవసరమైన కేసెస్లో అని కూడా మనం చెప్పడం జరిగింది. యూజింగ్ నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇవాళ 288 అపారిజం. 288 అపారిజంలో మనకు ఇంకొక క్లిష్టమైన వైద్య ప్రక్రియను మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఐ ఫైండ్ ఇట్ yet necessary to allude here to animal magnetism as it is termed, or rather mesmerism. ఇది కూడా మ్యాగ్నెట్ లాంటిదే, కానీ ఇక్కడ మ్యాగ్నెట్ ఏంది వస్తువు కాదు. ఎనిమల్ మీన్స్ హ్యూమన్, as it should be called, to difference to mesmer, its founder, its first founder. ఫస్ట్ దీనికి ఆయన అంటే అంతకుముందే ఉంది వైద్య విద్య, కానీ మెస్మర్ అనేవారు మళ్ళీ దాన్ని వెలికి తీసి దాన్ని చేయడం జరిగింది కనుక ఆయన పేరు మీద మెస్మరిజం అని దాన్ని వాడుక భాషలో చేయడం జరుగుతుంది. విచ్ డిఫర్స్ సో మచ్ ఇన్ ఇట్స్ నేచర్ ఫ్రమ్ ఆల్ అదర్ థెరపటిక్ ఏజెంట్స్. ఇట్ ఈస్ డిఫరెంట్. దిస్ క్యూరేటివ్ ఫోర్స్ ఆఫెన్ సో స్టూపిడ్లీ డినైడ్ అండ్ డినైడ్ ఫర్ ఏ సెంచరీ యాక్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్. దీన్ని మూర్ఖులు లేకపోతే ఇది అంత మూఢనమ్మకాలు అని చాలా మంది దీన్ని చేయడం జరిగింది. ఇది వాళ్ళు బొట్టు పడితేనే తగ్గుతుందా అండి అనుకుంటారు చాలా మంది. అది మెస్మరిజం, పాజిటివ్ ఎనర్జీని ఇస్తారు. అర్థమైందా? వాళ్ళు ఇట్లా కూర్చున్నారు అనుకోండి, రోగాలు తగ్గిపోతాయి. ఈ గారు చాలా మంది చెప్తుంటారు, సార్ మాస్టర్ గారు ఒక ఈ గారు పక్కన కూర్చుంటే చాలా మటుకు రోగాలు తగ్గినాయండి మాకని చెప్తుంటారు. మనం అనుకుంటాం వాళ్ళంతా మూఢనమ్మకాలండి అనుకుంటాం మనం కదా. అది అది అట్లా కాదు, అదే మెస్మరిజం అంటారు. దాన్ని మెస్మర్, వాళ్ళ ప్రజెన్స్ లో మనం అయస్కాంతీకరించబడతాం. దాన్ని ఎనిమల్ మ్యాగ్నెటిజం అంటారు. దిస్ క్యూరేటివ్ ఫోర్స్ ఆఫెన్ సో స్టూపిడ్లీ డినైడ్ అండ్ denied, disdained for a century act in different ways. It is a marvelous, priceless gift of God to mankind, by means of which the strong will of a well-intentioned person upon a sick one one by contact, or even without this, and even at some distance, can bring by the energy of the healthy mesmerizer endowed with this power into another person dynamically, just as one of the poles of a powerful magnetic rod upon the bar of a steel. ఆయన ఫిజికల్ టచ్ ఉన్నా లేకపోయినా ఆయన ఎట్లా ఉండాలి అటువంటి పర్సన్? వెల్ ఇంటెన్షన్డ్,
వాళ్ళకి ఒక మంచి సంకల్పంతో ఉండాలి. అర్థమైందా? అప్పుడు ఏమిటి, వాళ్ళ యొక్క పాజిటివ్ ఎనర్జీ వీళ్ళకి ప్రసారం జరిగి వీళ్ళు సిక్ పర్సన్ ఆరోగ్యవంతులుగా మారడం జరుగుతుంది. అందుకనే గురు పూజలు, అందుకనే సజ్జన సాంగత్యం, అందుకనే సజ్జల దగ్గరికి వెళ్ళేది. అంతేగాని మనం జూమ్లో వినలేక కాదు, అలాంటివి మనం వినలేదా? ఈకే గారు కానీ ఇవన్నీ పెడుతుంటే ఎన్నో వింటాం. కానీ మరి ఎందుకు కోరి గురు పూజలకు వెళ్తాం అంటే ఈ మెస్మరిజం కొరకే. అలాంటి వాళ్ళ ప్రజెన్స్లో మనం అయస్కాంతరింపబడతాం. అందుకని సజ్జన సాంగత్యానికి వెళ్తాం. అందుకని సద్గురుల్ని వెళ్ళి మరీ వాళ్ళని కొలుస్తాం. వాళ్ళ పాదాల దగ్గర ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం. ఎందుకు? ఇదే కారణం, మెస్మరిజం. మనం కూడా రాను 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 సార్ మన పరంపరలో మార్పు వస్తుంది, లేకపోతే మార్పు రాదు. అట్లా ఉంటాం. మనదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎన్ని విన్నా కూడా మనదే మనకు కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. అదనమాట. అందుకని మన గురు పూజల్లో కూడా హోమియో ఇష్టాగోష్ట కూడా అదే చెప్పడం జరిగింది. కాంటాక్ట్ సార్ the disease will come from one person to another person, not only from the contact, from one person aura to another person aura, through the touch of the vital plane or mental plane. మెంటల్ ప్లేన్ లో కానీ సార్ కానీ సార్ 2 నిమిషాలు నాకు ఒక్క టైం ఇవ్వండి. ఈ మెస్పరిజం దీని గురించి మన ఈకే గారు చెప్పిన మాట. సార్ చెప్తాను లాస్ట్ మీరు చెప్తురు కానీ ఇంకా చాలా ఉంది. ఆ, ఓకే ఓకే. డిస్టర్బ్ అవుతుంది అట్లా మీరు టచ్ చేస్తే మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. ఓకే, మళ్ళా అయిన తర్వాత అట్లా అనమాట. గురు పూజల్లో కూడా 1% టు అనదర్ పర్సన్ ఆ వైటల్ ప్లేన్ లో కానీ మెంటల్ ప్లేన్ లో కానీ ఎప్పుడైతే అటాచ్ అవుతారో అప్పుడు వాళ్ళ గురించిన ఎక్కువ కోపం చెందడం, వాళ్ళ గురించి ఎక్కువ బాధపడడం, వాళ్ళ గురించి ఎక్కువ ఎక్కువ మమకారం పొందడం, ఇవన్నీ కూడా డిసీజ్ ట్రాన్స్మిషన్ కి పనికొస్తాయి అని మనం గురు పూజలో చెప్పుకోవడం కూడా జరిగింది. ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ది న్యూ ఇయర్ బుక్ బై మాస్టర్ ఈకే. అందులో చాలా క్లియర్ గా మాస్టర్ ఈకే గారు చెప్పడం జరిగింది. ఇట్ ఆల్సో మెన్షన్ ఇన్ ద సైన్స్ ఆఫ్ హీలింగ్ అనే బుక్ లో కూడా మీకు ఈ ప్రక్రియలన్నీ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పిరిచువల్ హీలింగ్ అంటారు. మనకు వైద్య ప్రక్రియలు హోమియోపతి, ఆస్ట్రాలజీ, అది హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదం అని ఇచ్చుకుంటూ వస్తూ స్పిరిచువల్ హీలింగ్ అని కూడా ఇస్తారు, స్పిరిచువల్ థెరపీ అని ఇస్తారు ఈకే గారు. అందులో కూడా ఈ వైద్య ప్రక్రియని మనకు కూలంకషంగా ఇవ్వడం జరిగింది. అందుకని మాకు క్లాసెస్ చెప్తున్నప్పుడు ప్రభుల్ సార్ కూడా ఒక మంచి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ హయ్యర్ ప్లేన్ లో ఇచ్చినప్పుడు ఇలాంటి వాటికి కూడా దూరంగా ఉండమన్నారు. ఏది ఒక మంచి ఇంటెన్షన్ వ్యక్తితో బొట్టు పెట్టించుకోవడం కానీ ఇవన్నీ ఎందుకు? ఇట్ విల్ ఆల్సో కాల్ రిపిటీషన్. అలాంటి మెడిసిన్ వేస్తే ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అంత పవర్ఫుల్ గా పనిచేస్తుందంట వాళ్ళ యొక్క ప్రెజెన్స్. అందుకని అది రిపిటీషన్ అయ్యి కేసు స్పాయిల్ అయిందంట కొన్ని కేసెస్లో స్పాయిల్ అయిందంట. ఓకే, క్యాన్సర్ కేసులో మొత్తం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత సడన్గా వాళ్ళకి ఫోన్ వచ్చింది సార్కి. ఏం ఫోన్ వచ్చింది? ఆ అబ్బాయి చనిపోయినాడు అని. ఎందుకు అంటే అంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఒక రకమైన ఇలాంటి ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అది రిపిటీషన్ లాగా. ఈ రిపిటీషన్ ఆల్వేస్ కాజ్ అన్నెసరీ రిపిటీషన్ కాజెస్ ఫెయిల్ దర్ కేసెస్ అని సార్ మాకు చెప్పడం జరిగింది. అందుకని అలాంటి ఇంటెన్షన్ కేసెస్ అంటే ఆ కేసెస్ వేరు, సార్ చెప్పిన కేసెస్ వేరు, ఆ సందర్భం వేరు. అన్ని కేసెస్లో అట్లా కాదు. అంటే దాని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి మీకు చెప్తున్నాను. అంత ఇంపార్టెంట్ అన్నమాట మెస్మరిజం. అందుకని నీ కోరి సజ్జన సాంగత్యానికి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇట్ యాక్ట్స్ ఇన్ పార్ట్ బై రీప్లేసింగ్ ఇన్ ది సిక్ whose vital force within the organism is deficient here and there, in part also in other parts where the vital force has accumulated too much and keeps up irritation of the nervous disorders, in turns it aside, diminishes and distributes it equally, and in general extinguishes the morbid condition of the life principle of the patient and substitutes in its place of the normal of the mesmerist, acting powerfully upon him for intense
ఫర్ ఇన్స్టాన్స్ ఒక పవర్ఫుల్ యాక్టింగ్ మెస్మరిస్ట్, అది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత కూడా. ఇప్పుడు ఒక వైటల్ ఫోర్స్లో ఉండే ఎక్కువలు తక్కువలు ఉన్నప్పుడు ఆ ఇరిటేషన్ ఆఫ్ ది నర్వస్ డిసార్డరు, హిస్టరికల్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ కూడా మెస్మరిస్ట్ అనేది ఆయనకు క్లియర్ చేయడం జరుగుతుంది. ఓల్డ్ అర్సల్స్, అమోరోసిస్, పెరాలిసిస్ ఆఫ్ ది సింగిల్ ఆర్గాన్స్ అండ్ సో ఫోర్త్, ఇవన్నీ కూడా మెస్మరిస్ట్ క్యూర్ చేస్తారంట. అటువంటి వైబ్రేషన్స్ కూడా హనుమాన్ గారు గమనించారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎంత డివైన్ పర్సన్ హనుమాన్ గారు. Many rapid apparent cures performed in all ages by mesmerizers endowed with great natural power belong to this class. The effect of communicated human power upon the whole human organism was most brilliantly shown in the resuscitation of persons who had laid some time apparently dead by most powerful sympathetic will of the man in full vigor of vital energy. And of this kind of resuscitation history records many undeniable examples. చాలా ఎగ్జాంపుల్స్ కాదనే ఎగ్జాంపుల్స్ ఇవి ఉన్నాయన్నమాట. ఇలాంటి కార్డ్స్ చాలా ఉన్నాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయనకి హిస్టరికల్గా బిహేవ్ చేసేవాడు, పిచ్చి ఎత్తిన నేను వదిలేశారు కూడా వాళ్ళ నాన్నగారు. అయిన తర్వాత ఒకసారి అక్కడ కొన్ని రోజులు ఆమంగాల్లో ఉంచడం జరిగింది, తగ్గలేదు. దుకోడు దుంకి పారిపోయాడు. వాళ్ళు షాద్నగర్ వాళ్ళ కొడుకు, దాని పేరు ఏం పేరు ఉండేదా, శ్రీరామ్, శ్రీరామ్ వాళ్ళ అబ్బాయి. అయిన తర్వాత ఎప్పుడైతే తగ్గకపోతే ఒకసారి ఇట్లే గురుపూజలో కానీ వాళ్ళ అబ్బాయిని తీసుకురావడం జరిగింది. అంటే మేము చూసిన చాలా కేసెస్, వందలకు వేల కేసులు ఈ కేర్ మేము విన్నాము. మేము ప్రజెంట్గా ప్రత్యక్షంగా చూసిన కేసు నేను చెప్తున్నాను. అయిన తర్వాత పార్వతి కుమార్ గారు ఆశీర్వదించి ఇట్లా బొట్టు పెట్టడం జరిగిందంట. అది వాళ్ళ ఫాదర్ మాకు చెప్తుంటే మేము విన్నాం అంతే. బొట్టు పెట్టిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. అప్పటి నుంచి ఆయన మంచిగా స్వస్థత చెందడం జరిగిందంట. ఇప్పుడు పెళ్ళైంది, వ్యాపారం చేసుకొని భార్య పిల్లలతో సుఖంగా ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ చెప్పినాడు. బాగున్నాడు సార్ అప్పటి నుంచి. ఇట్స్ కాల్ మెస్మరిజం. ఆ గురు పూజల్లో అలాంటి ఏమంటారు వాటిని, ఒక రకం గురు పూజల్ని ఎప్పుడు కూడా సహజీవనం, బృంద జీవనం, అలాంటి వాటిలో పౌర్ణమి. అందుకని పౌర్ణమి కూడా బృంద జీవనం ఇదే రికమెండ్ చేస్తారు చాలాసార్లు. మీకు పౌర్ణమి ధ్యానం బుక్లో కూడా ఉంటుంది, పూర్ణిమ ధ్యానం బుక్లో ఉంటుంది. మీరు ఆ రోజు బృంద జీవనం జరపండి. ఎందుకు? ఎనర్జీ, హై ఎనర్జీ ఫ్లో అవుతుంది ఆకాశం నుంచి. అది అందరికి కూడా ఈజీగా పంచబడుతుంది. ఇండివిజువల్గా ఉంటే రాదు. అవన్నీ కూడా చాలా ఉంటాయి. అంత లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ క్లాస్ అంతా సరిపోదు. If the mesmerizing person of either sex cavula at the same time of a good-natured enthusiasm, even its degeneration into bigotry, fanatism, mysticism, or philanthropic dreaming, will be empowered all the more, and with the philanthropic self-sacrificing performance to direct exclusively the power of his commanding goodwill to the recipient, requiring his help, and at the same time to concentrate these, he may at times perform apparent miracles. ఒక గుడ్ నేచర్డ్ పర్సన్ చేయాలి. దీన్ని కొంచెం ఇంకొంచెం అడ్వాన్స్గా మనకి ఈకేఆర్ చెప్పడం జరిగింది, అది కూడా మేము చెప్పుకుంటాం. సెల్ఫ్ సాక్రిఫైసింగ్ అంటే నేను చేస్తున్నా, ఈ ప్రక్రియ నేను చేస్తున్నా అని ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు నీ యొక్క ఎనర్జీ లాస్ అయిపోతుంది. అట్లా కాకుండా వేరే పద్ధతిని ఈకేఆర్ రికమెండ్ చేయడం జరిగింది, అది కూడా అది ఇప్పుడు తెలుగులో మనం చెప్పుకుందాం. సూత్రం. ఇచ్చట జీవ సమ్మోహన శక్తిని గురించి కొంచెం ప్రసంగించు సందర్భం ఉన్నది. దీనినే మెస్మరిజం అనుయు వ్యవహరించరు. దీన్ని స్థాపించిన వాడు మెస్మర్. అతని పేరుతో ఇది వ్యవహరింపబడుతున్నది. ఇది మిగిలిన వ్యాధి నివారణ సాధనలు కన్నా విలక్షణమైనది. ఇట్ ఈస్ డిఫరెంట్ మెథడ్.
ఒక శతాబ్దం పాటు దీన్ని గురించి హేళన చేసిన వారును, ఇట్టి శక్తియే లేదని వాదించిన వారును కూడా కొందరు బుద్ధిహీనులు కలరు. హేళన చేసిన వారు బుద్ధిహీనులు, ఎందుకంటే ఆ బుద్ధిని తెలుసుకునే బుద్ధి వీళ్ళ దగ్గర లేదు అని. ఈ శక్తి అనేక విధములుగా పనిచేయను. ఇది ఆశ్చర్యకరమైన శక్తి. ఇది నరజాతికి భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన బహుమతి. సత్సంగంలో గలవాడు, బలిష్టమైన ఇచ్ఛాశక్తి గలవాడు ఒక పురుషుడైనను స్పృశించేయనను, రోగిని స్పృశింపక అయినను దీనిని ప్రసరింప చేయవచ్చును. స్పృశింపక స్పృశింప స్పృశించినా సరే, కాంటాక్ట్ వితౌట్ కాంటాక్ట్ ఆర్ విత్ కాంటాక్ట్, స్పృశించినా స్పృశించకపోయినా కూడా పనిచేస్తుంది. అర్థమైందా? అందుకని గ్రూప్కి వెళ్ళాలి. గురుపులో లాంటి వాటికి కూడా ఎందుకు, అక్కడ ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు. వీళ్ళు డబ్బులు ఇస్తారండి, వాళ్ళు డబ్బులు ఇస్తారండి, వాళ్ళు డొనేషన్ ఇస్తారండి అని వీళ్ళు ఉండదు అక్కడ. ఎంతసేపున్నా వేరే వాళ్ళకి ఏం కావాలనో చేద్దాం, వాళ్ళకి ఏం చేద్దాం, వీళ్ళకి ఏం చేద్దాం, వీళ్ళకి వడ్డిద్దామా, లేకపోతే వాళ్ళకి ఏమైనా బుక్స్ ఇద్దామా అనే ఇంటెన్షన్ తో ఉండే, గుడ్ నేచర్ తో ఉండే గుడ్ పర్సన్స్ వస్తారు కనుక వాళ్ళ ద్వారా అనుకోకుండా మెస్మరిజం జరుగుతుంది. ఇది చేసి తనలోని ప్రాణశక్తి చేతనా స్వరూపం ఇంకొకరిలోనికి పంపవచ్చును. శక్తివంతమైన అయస్కాంతం యొక్క ధ్రువము స్పర్శ లేకుండా కూడా ఇనుపముక్కపై ప్రభావం చూపుచున్నది కదా, ఎట్లే ఈ మహాశక్తి కూడా కదా. అయస్కాంతము టచ్ చేయలేకపోయినా పనిచేస్తుంది కదా. ఒక్క 2 నిమిషాలు సార్ బ్రేక్ తీసుకుంటాను, ఒక్క నిమిషం. సార్ పూర్ణానందం గారు, సార్. సార్ మీరు మెస్మరిజం గురించి మాస్టర్ గారు చెప్తా అన్నారు కదా, ఒక్కసారి చెప్తారా? నేను కాదు, సుబ్రహ్మణ్య గారు చెప్తా ఉన్నారు. ఓకే, నేను సుబ్రహ్మణ్యం చెప్తాను గారు. సార్. సార్ చెప్పండి. నేను చెప్తాను. ఒకసారి ఇండియాకి మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ యువరాజు ఇండియాకి వచ్చాడండి. వస్తే అక్కడ వాళ్ళ బృందం అంతా కలిసి ఇక్కడ మనకి మన దేశానికి స్వాతంత్రంగా ఇండియా వాళ్ళ స్వాతంత్రంగా ఒక ఫకీర్ అడ్డం పడుతున్నాడు, ఆయన్ని మీరు బాగా తిట్టండి, బాగా కోపం చేయండి అని చెప్పేసి అందరు చెప్పారట. సరే అని చెప్పి ఆయన పిలిపించమన్నారట దర్బార్కి. పిలిపిస్తే ఆ దర్బార్ ఎలా ఉంటుందంటే, ఆ రాజసింహాసనం దర్బార్లోకి ఎవరన్నా వస్తే ఇట్లా తలకాయ ఎత్తి చూస్తే ఆ ఆ రాజుగారి యొక్క పాదాలు కనపడేంత హైట్ ఉంటుంది. అయితే అప్పుడు ఈయన రాగానే బ్రిటిష్ రాజు, ఆ, బ్రిటిష్ యువరాజు అట, ఆ ఇట్లా కళ్ళల్లోకి చూశారట మహాత్మా గాంధీ. చూసేసరికి ఆయన, ఆ బ్రిటిష్ యువరాజు దర్పంగా కూర్చున్న ఆయనలా కిందకి దిగొచ్చి ఈయన మహాత్మా గాంధీని 2 చేతులు పట్టుకొని సింహాసనం తీసుకెళ్లి తన సింహాసనంలో కూర్చోబెట్టి ఆ పక్కన కూర్చొని, ఎలా ఉంది మీ ఈ యొక్క పోట్ ఈ స్వాతంత్ర యోధన ఎట్లా ఉంది, మీకు ఇదంతా ఎలా జరుగుతుందని చెప్పి అన్ని మంచి విషయాలు అడిగి, మీకు మేము స్వాతంత్రం ఇస్తామండి అని చెప్పి పంపించారు. అదండి నర్సరీ అంటే కళ్ళల్లో నుంచి చూసే చెప్పారు ఆయన. మనం టచ్ చేసి చేస్తున్నారు చాలా మంది, ఈయన కళ్ళల్లో నుంచి చెప్పారట. అది గుర్తుకొచ్చింది. ఇది అనంతకృష్ణ గారు కోవిడ్ టైంలో మనకి విష్ణు సహస్రనామం గురించి చెప్తూ చెప్పారు. వాసుదేవ్.
ఇంకోటి సార్, ఆ, ఈయన వెళ్ళిపోయాక అందరూ అడిగారంట, ఇదేంటండి మనం మిమ్మల్ని తిట్టమని చెప్పి ఆయన పంపిస్తే మీరేంటి ఇలా చేశారని చెప్పానంటే, ఏమోనయ్యా నాకేం జరిగిందో తెలియలేదు, ఆయన కళ్ళలోకి చూశాను, చూసిన తర్వాత నాకేం జరుగుతుందో నాకు తెలియదు, నేను నిమిత్త మాత్రుడిని అని చెప్పారట. మెస్మరిజం గాంధీ గారిదా లేకపోతే థ్యాంక్ యూ సార్. సాధుదే? థ్యాంక్ యూ సార్. గాంధీ గారిది అండి, గాంధీ గారిది. గాంధీ గారు తెలియకుండా జరిగింది. ఏమండి? గాంధీ గారు తెలీదా మెస్మరిజం అలా అతని వల్ల జరుగుతుందని? గాంధీ గారు రాజుగారి యువరాజు గారి కళ్ళల్లోకి చూస్తే యువరాజు గారు మెస్మరిజం అయ్యి వచ్చి గాంధీ గారిని తీసుకెళ్లి మీ పోరాటం ఏంటి మీదేంటి అని అన్ని అడిగి మీకు అన్ని మేము చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆయన్ని అసలు గాంధీ ఏంది గారు తిట్టమని పంపించారు. గాంధీ గారిని కోపం చేసి తిట్టి అవమానించమని చెప్పారు వాళ్ళు. ఓకే ఓకే. కానీ గాంధీ గారి కళ్ళల్లో చూసిన యువరాజుకి మెస్మరిజం అయిపోయి మైండ్ అయిపోయారు అనమాట. అది జరిగింది. రైట్ రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్రహ్మణ్యం గారు. అంత ముఖ్యమైన చెప్పాలనిపించింది సార్ మీరు చెప్తుంటే. అవునవును. ఓకే, థ్యాంక్ యూ, బాగుంది. ఓకే, నెక్స్ట్. ఈ అట్లే ఈ మహాశక్తియును ఇది మెస్మరిజం అనేది అయస్కాంతం ఎట్లా పనిచేస్తుందో అట్లా పనిచేస్తుంది. రోగి ఎందలి దేహమున అందందు ప్రాణశక్తి తక్కువ ఉన్న తావులలో ఇది పూరకముగా పనిచేయును. ఇంకను రోగి దేహమున ప్రాణశక్తి కొన్ని తావులలో ఎక్కువ చేరి కిక్కిరిసియుండుట వలన ఉద్రిక్తములైన నరముల వ్యాధులు పుట్టును. అట్టి తావులంది ప్రాణశక్తిని సమీకరణం చేయగలదు. ఇంకనో వ్యాధిగ్రస్తమైన స్థితి నుండి ప్రాణశక్తిని ఆరోగ్య స్థితికి కొనివచ్చుటకు ఈ శక్తిని ఉపాసించువాడు తన సామర్థ్యములను ఉపయోగించి సాధించవచ్చు అదనమాట. చాలా కాలం నుండి నయం కాని వ్రణములు, గడ్డలు, పక్షవాతం మనకు అవయవభాగమునందున్నప్పుడు ఇది ఉపయోగించి నివారణ చేయవచ్చు అంట. ఏవి? గడ్డలు కానీ, పక్షవాతం కానీ, క్యాన్సర్స్ కానీ, ఇలాంటివన్నిటి కూడా అలాంటి వ్యక్తి ద్వారా జరుగుతుంది. అది కూడా మొత్తం ఇంకొంచెం దాన్ని చెప్తారు. యుగములలో తన నైసర్గిక సంకల్ప బలముతో వ్యాధులు నివారణ చేసిన మహానుభావులు ఇట్టివారే. అనురాగపూరితమైన సంకల్పంతో ఆరోగ్య సంపన్నుడు, శక్తివంతుడు అగవాడు ఈ నరశక్తికి తన నుండి ఇంకొక దేహము మొత్తం ప్రసరింపజేసినప్పుడు దీని ఫలితం తెలిసినది. చనిపోయిన స్థితి వల్ల కనిపించే స్థితిలో కొంతకాలం ఉన్నవారు దీనిచే బ్రతికింపబడిరి. హనుమాన్ గారు చెప్తారు, చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధమైన మృతకోద్ధాపన ప్రక్రియ విషయమున చరిత్రలో ఎవ్వరూ కాదంటకు వీరు లేని ఉదాహరణలు ఉన్నవి. చాలా ఉన్నాయి. మనం ఏదో వాళ్ళని మూర్ఖులని వదిలేస్తుంటాం. మన మూర్ఖులమి. దీన్ని ఆధారంగా చేసుకొని అంధవిశ్వాసంలో, అభిమానములు, ఊహా ప్రపంచములు, జీవకారుణ్య సుఖ స్వప్నములు మొగులకు పతిత మార్గములు అనేకములు పుట్టి ఉండవచ్చును. సరే, దాన్ని బేస్ చేసుకొని కొన్ని ఏమంటారు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు చాలా మంది దాన్ని మిస్యూజ్ కూడా చేసినారు. కానీ వానికన్నా నేరుగా దీనిని సత్యమైన అస్తిత్వం ఉన్నది. ఇది కాదు, ఇలాంటి తికతికవన్నీ కాదు. ఇది దేవుడు పై మీదకి వచ్చినని, లేకపోతే నీకు అది చేస్తా ఇది చేస్తా అని అవన్నీ అవి తప్పు. సాధు స్వభావము గల స్త్రీ పురుషులను ఎవరైనా దీనిని నిర్వహింపగలరు. మంచి ఇంటెన్షన్ ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా చేయొచ్చుడు. సత్సంకల్పపూరితమైన ఉత్సాహం గలవారు ఈ జీవకారుణ్యమైన ఆత్మ సమర్పణ పూరితమైన ప్రదర్శన చేయగలరు. ఆజ్ఞారూపమైన సత్సంకల్పం రూపమున దీని ప్రసారితము చేసి తన సహాయమును అపేక్షించు వారికి సంక్రమింపజేయగలరు. మహిమలో అని చెప్పదగిన ఫలితములను కూడా వీరు తమ శక్తి కేంద్రీకరణం సిద్ధింపజేయగలరు. వాళ్ళ శక్తితోన చేయగలుగుతారు. దీనికి ఎందుకు అట్లా మెస్మరిజం జరుగుతుంది, ఎందుకు కారణం అనే ఈ గారు చాలా క్లియర్ చెప్తున్నాను. విశ్వప్రేమను దైవంగా తెలిసి
ఆత్మసాధన చేయు వారికి సహజంగా కొన్ని లక్షణములు సిద్ధించును. అవి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశంలో ప్రసరించు శక్తి సాధకుని అంతరాత్మ ఎడల మేల్కొనటం వలన ఈ లక్షణము లబ్బును. కారణం ఏంది? విశ్వప్రేమ. వాడు బాగుండాలి, వాడు కూడా బాగుండాలి, మనం బాగుండాలి, వాడు కూడా బాగుండాలి. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఆ, అన్నం, పప్పు, బిర్యానీ ఉంది. మనకేంది, మనమే తినాలి మనమే తినాలని అంటుంటుంది ఒక కోరిక. అయిన తర్వాత మనకన్నా ఎక్కువ అవుతుంది అది. మనం తిన్నా కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. వాడు కూడా ఆకలితో ఉన్నాడు పాపం, వాడు కూడా సరే నువ్వు కొంచెం తినరా అని అది ఇంత ఇది ఇంత పెట్టి అనుకో, అది ప్రేమ. అవునా లేదా? నువ్వేం పెట్టుకొని మొత్తం పాడైపోతుంది కదా. అట్లా విశ్వప్రేమ అంటే ఎదుటివాడికి ఏం కావాలో అది నీ ద్వారా జరగడం కూడా నీ లోపల ప్రేమని పెంచుతుంది. అటువంటి విశ్వప్రేమను కలిగిన వాళ్ళే మహానుభావులు ఎవరైనా సరే. అలాంటి వారి ద్వారా ఇలాంటి శక్తి ప్రసరణ జరుగుతుంది అని చెప్తున్నారు. అట్టి దర్శన, స్పర్శన, సంభాషణ, సహవాసములను ఆశీర్వచనము వలన నెదుటి వారి ప్రాణమయాది కోశములు వీలైనంత వరకు చక్కబడుచుండుట జరుగును. దర్శన, స్పర్శన, సంభాషణ, సహవాసములను వారిని దర్శించినా కూడా మెస్మరైజ్ జరుగుతుంది. ఇది విశ్వప్రేమ గలవాళ్ళు. ఇంతమంది మారిపోయారండి మహానుభావులను చూసి. ఒకరి పేరు చెప్పలేను, ఎందుకంటే ఆ మహానుభావులు చాలా వందల కోట్లు మన భారతదేశంలో, మన అదృష్టం ప్రకారం. అలాంటి వాళ్ళని చూసి మారిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? సుబ్రహ్మణ్యం గారు చెప్పారు కదా అలాంటివి. దర్శన, స్పర్శన, టచ్ చేస్తే మారిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? సంభాషణ, వాళ్ళతో మాట్లాడితే చాలు మనం మారిపోతాం. మన లోపల ఉండే చెడు ఇంటెన్షన్స్ మారిపోతాయి. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో సరిపోతుంది. సహవాసములను ఆశీర్వచనం వలన నెదుటివారి ప్రాణమయాది కోశమును వీలైనంత వరకు చక్కబడుచుండుట జరుగును. వీలైనంత చక్కబడుచుండుట జరుగును. అప్పుడు వారిలోని లోపములు కూడా సర్దుకొనుచుండు. ఆ ప్రజెన్స్లో ఏమవుతుంది? లోపల ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నా సర్దుకుంటాయి. గుర్తుపెట్టుకో, మన లోపల ఏమైనా డిఫరెన్స్ ఉంటే సర్దుకుంటాయి. అందుకని వెళ్ళి ఏమైంది, మా మదర్కి కూడా సిక్ ఉన్నప్పుడు గురుకులకు రమ్మన్నారు కుమార్ గారు. అప్పుడు చాలా సిక్ అయిపోయింది. కానీ అట్లా కష్టపడి గురుకులకి వెళ్ళిన తర్వాత వెళ్ళి వచ్చిన 1-2 డేస్కే శరీరం వదలడం జరిగింది. వైజాగ్ గురుకులు వచ్చిన తర్వాత మాస్టర్ గారికి ఫోన్ చేస్తే అన్ని వేల మంది ఒక్కసారి ఓంకారం చేసి అంత సత్సంగంలో ఉన్నప్పుడు ఎంత ఎనర్జీ ఫ్లో అవుతుంది కదా. అలాంటి ఎనర్జీ వచ్చిన తర్వాత దానికోసమే ఆపుకోవడం జరిగింది. దాని తర్వాత శరీరాన్ని వదిలేయడం జరిగింది అని చెప్పినారు. అట్లా అనమాట. అట్లా మెస్మరైజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అది మనకి మళ్ళా జన్మలకు కూడా పనికొస్తుంది. వీలైనంత వరకు చక్కబడుచుండ జరుగుతును. అప్పుడు వారిలోని లోపంలో కూడా సర్దుకొనుచుండును. దానిలోని ఒక భాగముగా వారి వ్యాధులు కూడా నివారణమవును. ఇది మన క్లాస్. వ్యాధులు కూడా తగ్గుతాయి. ఇది భారతదేశంలో యుగలముతో తరబడి పరిచితమైన విషయం. దీని అస్తిత్వము తెల్లజాతి వారు గుర్తించినప్పటి నుండి దీని వినియోగ ప్రయత్నములు జరిగినవి. వాళ్ళు ఐడెంటిఫై చేసినారు, అంతకుముందే ఉంది. ఈ మార్గము స్థాపించినది మెస్మర్ అనే శాస్త్రజ్ఞుడు కనుక దీనికి మెస్మరిజం అని పేరు వచ్చాను. విషయం కొత్త కనుక చాలా మంది మొట్టమొదట అలా హేళన చేసి శాస్త్రజ్ఞులు అనబడు భౌతికవాదుల సంకుచిత దృష్టితో ఇది అసత్యమని వాదించిరి. పూర్వ శతాబ్దంలో యేసుక్రీస్తు అతని సమకాలీకుడకు అపలోనియన్ మున్నగు వారు ఈ విషయమున అప్రయత్న సిద్ధములకు మహిమలు చూపిరి కదా. వీరిలోనెవరును పాశ్చాత్యులు కాకపోవడం చేత ఈ విద్య చాలా కాలం వారి బుర్రలకు ఎక్కలేదు. యేసుక్రీస్తు వీళ్ళందరూ పాశ్చాత్యులు గారు కనుక వాళ్ళ బుర్రకు ఎక్కలేదు. సకలమును దర్శింపగల హనుమాన్ మానవ జాతిపై తన కల అపార బోధయ వలన ఈ శక్తిని పొంది వినియోగించి వ్యాధులు నివారించిన అనుభవమున ఈ సూత్రమును రచించారు. అపారమైన విశ్వప్రేమ గల హనుమాన్ గారు మనకి ఈ సూత్రాలను అందించడం జరిగింది. ఇది ప్రాణశక్తి వలన నిర్వహింపబడిననియు రోగి అందరి ప్రాణమయ కోశంపై ప్రభావం కలిగి ఉండుటచే వ్యాధి నివారణ కూడా వాడవచ్చునని స్థాపించారు. వ్యాధి నివారణ కూడా ఇది యొక్క మెస్మరిజంని వాడవచ్చు అని
హనుమాన్ గారు తన సూత్రాల్లో మనకు ఇవ్వడం జరిగింది. లేకపోతే మనం నమ్మం కదా. కురుపులు మున్నగు వాణియందు ప్రాణప్రసారము కిక్కిరిసి ఉంట జరుగును, దాని సంకల్పంతో చేయవచ్చునని వివరించున్నాడు. తన సంకల్పంతోన చేయొచ్చు. ఇప్పుడు నుంచి కొన్ని హయ్యర్ ఎగ్జాంపుల్స్ చెప్తారన్నమాట. ఇక్కడ అది విందాం. ఈ సందర్భంలో నివారణ చేయవాడు తన దేహమంద ప్రాణశక్తిని వినియోగింపవలనని వివరించెను. ఇది కూడా ఒక పద్ధతి అయినను సరైన పద్ధతి కాదు. ఎందుకు? ఈ యొక్క మెస్మరైజ్ చేసేవాడి యొక్క ప్రాణశక్తి పులిక్కి అవుతుంది అంటారు ఇక్కడ. నేను చేస్తున్నాను ఎవరికి? నా ఖాతాలో యొక్క అకౌంట్ ఉన్న బ్యాలెన్స్ అంతా ఖర్చు అయిపోతుంది. అదే మరి ఎట్లా చేయాలి అది చెప్తారు మీకు. ప్రాక్పశ్చిమాలో కూడా ఈకే గారు ఇది వివరిస్తారు కూడా. ప్రాక్పశ్చిమాల బుక్ ఉంటుంది, అందులో ఈకే గారి ప్రక్రియను కూడా వివరిస్తారు. అయినను సరైన పద్ధతి కాదు. దీనివలన వైద్యులు క్రమముగా ప్రాణశక్తిని కోల్పోయి దుర్బలుడగును. చేసేవారు దుర్బలులు అయిపోతారు, అంటే వీక్ అయిపోతారు. వ్యాధులు కూడా కలుగును. అప్పుడు వ్యాధులు కూడా వచ్చేస్తాయి వీక్ అయిపోయి. ఇది ఎవరికి? చేసేవాడికి. ఇది నేను చేస్తున్నాను ఎప్పుడైతే ఫీల్ అయ్యేవాడు చేస్తాడో, చేసేవాడికి వీక్ అయిపోతాడో వాడికి వ్యాధులు కూడా వచ్చేస్తాయి. ఇది కాక మరి ఒక పద్ధతి ఉన్నది. రోగి అందలి శరీర భావములను స్మరించుచు వానిలోని దైవాంశమును వాని ప్రాణశక్తికి అందుబాటులోని తెచ్చుట. రోగి అందలి శరీర భాగములను స్మరించుచు వానిలోని దైవాంశమును వాని ప్రాణశక్తికి అందుబాటులోని తెచ్చుట. వానిలోని దైవాంశాన్ని ఆ రోగి యొక్క అవయవాల్లో దైవాంశం ఏదో ఉందో దాన్ని ప్రేరేపించాల, దాన్ని ఊహించాల. స్మరించుచు వానిలో దైవాంశమును వాని ప్రాణశక్తికి అందుబాటులోకి తెచ్చుట. ఈ పద్ధతిలో రోగి కూడా దేవుని మూర్తులలో ఒకడుగా ధ్యానించడం నేర్చుకున్నాడు. రోగి కూడా దైవాంశ సంభూతుడే, వాడి యొక్క వ్యాధి కూడా దైవాంశలోని భాగమే అని ఎప్పుడైతే మనం వెల్ ఇంటెన్షన్ వాడు విశ్వప్రేమ ఉన్నవాడు భావిస్తాడో, ఈ పద్ధతిలో వ్యాధుల నివారణ కాగా వైద్యుని శక్తి క్షీణింపదు. ఇక్కడ వైద్యుని యొక్క శక్తి క్షీణింపదు, నానాడికి వృద్ధి పొందును, ఇంకా ఇంకొంచెం ఎక్కువ వృద్ధి పొందుతాడు. ఎందుకు? ఇక నేను ఇస్తున్నాను ఇక్కడ ఎక్కడ కూడా ఫీల్ కావట్లేదు. అక్కడ నుంచి హయ్యర్ సర్కిల్స్ నుంచి అక్కడ నుంచి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుందని ఆయన భావించడం జరుగుతుంది. కనుక ఇది అప్పుడే డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆకాశం నుంచి అక్కడికి ప్రాణశక్తి వస్తుంది. అప్పుడు ఇక్కడ నుంచి ప్రసారం ఉండదు, అక్కడ నుంచి ప్రసారం ఉంటుంది. కనుక ఆ యొక్క చేసే సంకల్పం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వీక్ కారు అని ఇక్కడ మనకు 288లో మనకు మెస్మరిజం చాప్టర్లో మనకు హనుమాన్ గారు చెప్పడం జరిగింది. దీన్ని క్లియర్గా చెప్పుకుందామా ఇవాళ? ఇంకో పావుంట పీడియాటిక్స్కి వెళ్దామా? అంటే చెప్పండి సార్, ఇది చెప్పండి. బాగుంది. ఇది తెలియని చెప్పండి సార్, సబ్జెక్ట్, ఇది చెప్తేనే మైండ్ ఓవర్ అవుతుంది. తెలియని సబ్జెక్ట్ చెప్పండి సార్, కాబట్టి కొంచెం డీప్ గా వెళ్ళడం మంచిది. ఓకే, ఎనిమల్ మ్యాగ్నెటిజం ఆర్ మెస్మరిజం. Mesmerism or animal magnetism is a therapeutic method of communication of human power upon the human organism by a well-intentioned person powerfully exerting his will. అదనమాట ఒక మంచి సత్సంకల్పము విశ్వప్రేమ కల ఒక వ్యక్తి ఒక మంచి ఇంటెన్షన్తో దైవాంశను వ్యాధిగ్రస్తుల లోపల ఊహించి వాళ్ళ లోపల స్మరించడం వల్ల అది ఆ ప్రక్రియ మెస్మరిజం అనే ప్రక్రియ జరిగి ఇక్కడ చేసేవాళ్ళు వృద్ధి పొందుతారు, వ్యాధి నివారణ జరుగుతుంది, అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు ఓ బ్యాటరీలోకి వెళ్ళి కరెంట్ వాడుకున్నాం అనుకో, కరెంట్ అయిపోతుంది. అదే పెద్ద సబ్ స్టేషను, ఇంకా పెద్ద పవర్ స్టేషన్ నుంచి వాడుకున్నాం అనుకో, లేకపోతే ఇంకా ఆకాశం నుంచి వాడుకున్నాం అనుకో, ఏమవుతుంది? ఏమైపోదు. ఎందుకో అదే అనంతం, అనంత ఆకాశం కదా. అక్కడ నుంచి వాడుకుంటే అయిపోతుందా? అయిపోదు. మనం ఎంత బ్యాటరీ లాగా. అందుకని మనం బ్యాటరీ సోలార్ పవర్ లాగా అదే మన అనంత ఆకాశం నుంచి తీసుకొని మనం వాళ్ళకి ఊహించాలి. మనది ఎంత బ్యాటరీ, రీఛార్జ్ అయిపోయింది అనుకో, మళ్ళీ బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ రీఛార్జ్ ఇంకోటి వచ్చేయాలి మళ్ళా.
అవునా లేదా? అట్లా అనమాట. నెక్స్ట్, ఇట్ వాస్ ఫౌండెడ్ బై ది మెస్మర్ అనే ఆయన వ్యక్తి దీన్ని ఊహించడం జరిగింది. మోడ్ ఆఫ్ యాక్షన్స్, it acts homeopathically by the production of symptoms similar to those of the disease state of the cure. It is useful by distributing the vital force uniformly throughout organism. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇది ఈ వైటల్ ఫోర్స్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు దాన్ని యూనిఫామ్ గా సెట్ చేయడానికి మనకు వస్తుంది అని చెప్తున్నారు. వెన్ ఇట్ ఈస్ అబ్నార్మల్ ఎక్సెస్ ఇన్ వన్ పార్ట్ అండ్ డెఫిషియంట్ ఇన్ అనదర్ పార్ట్స్, ఒక పార్ట్ లో ఎక్కువగా ఉండి ఇరిటేషన్ ఎక్కువ ఉంది, ఇంకో పార్ట్ లో తక్కువగా ఉంది వైటల్ ఫోర్స్, అప్పుడు వాటినన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ మెస్మరిజం అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్, బై ది ఇమ్మీడియట్ కమ్యూనికేషన్ అండ్ రిస్టరేషన్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్ టు సమ్ వీకెండ్ పార్ట్ అట్ టు ది హోల్ ఆర్గానిజం. ఇది ఒక మనం మందు వేస్తే పనిచేసే కన్నా ఇంకా ఫాస్ట్గా అవసరం ఉన్న కేసెస్లో ఇది బాగా పనిచేస్తుంది. ఇంకా మెస్మరిజం ఇమ్మీడియట్ కమ్యూనికేషన్ అండ్ రిస్టరేషన్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్. ఈ వైటల్ ఫోర్స్ అయితే ఉందో ఇమ్మీడియట్ గా పనిచేసి వాళ్ళని మెస్మరిజం అనే ప్రక్రియ ద్వారా సెట్ చేస్తుంది అనమాట. ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, వీకెండ్ ఆర్గానిజం అయితే వ్యాధిగ్రస్తమైందో లేకపోతే ఎక్కడైతే వీక్ అయిందో అక్కడ రిస్టరేషన్ జరుగుతుంది. దానికోసం మెస్మరిజం అనే ప్రక్రియను వాడతారు. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, పాజిటివ్ మెస్మరిజం, నెగటివ్ మెస్మరిజం అని ఉంటాయి. ఓకే, పాజిటివ్ మెస్మరిజం. It is one of the method of practicing mesmerism characterized by influx of more or less vital force into patient by a positive pass. పాజిటివ్ పాస్ అంటారు దాన్ని. ఒక ఎక్కువ తక్కువ వైటల్ ఫోర్స్ ఉన్నప్పుడు దాన్ని సరి చేయడానికి ఒక పాజిటివ్ పాస్ అని వాడతారు. వినండి, పాజిటివ్ పాస్, దీన్ని పాజిటివ్ మెస్మరిజం అంటారు. Positive pass consists of a single pass made without much exertion of will with the palms of the hands, not too slowly from top of the head downwards over the body to the tips of toes. ఒక కొంచెం దూరం నుంచి ఇట్లా ఒక ఎవరైతే మెస్మరిజం చేస్తున్నారో అక్కడ నుంచి ఇట్లా నాట్ టూ స్లో ఇట్లా తీసుకుంటూ, ఫాస్ట్ కాదు స్లో కాదు, ఇట్లా టిప్స్ వరకు తీసుకెళ్తారనమాట. అయిన తర్వాత మళ్ళీ ఇట్లా 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 అన్నారు, మళ్ళీ కింద వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా తీసుకుంటూ వస్తారు. దాన్ని పాజిటివ్ మెస్మరిజం అంటాం. క్యారెక్టరైజ్డ్ బై ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ మోర్ ఆర్ లెస్ వైటల్ ఫోర్స్ ఇన్ టు ది పేషెంట్. వాసుదేవ్ అండి, అమ్మా, అది ఈ ఈ ప్రాసెస్ రేకి హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ వీటితోటి అలాగే ఉంది, అదే ప్రాసెస్ అనుకుంటా. మెస్మరిజం అన్నా రేకి హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ అన్నా ఇంచుమించు ఒకలానే అనిపిస్తుంది. చేస్తారేమో. అయితే మనకు హనుమాన్ గారు ఇచ్చింది మాత్రం ఇక్కడ మనకి పాజిటివ్ మెస్మరిజం అనే దాన్ని మన ప్రక్రియని మన హనుమాన్ గారు ఇచ్చింది కొంచెం డీటెయిల్ గా చెప్పుకుంటున్నాం. ఏమ్మా, అది వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఓకేనా అమ్మా? సరే, ఓకే. ఎందుకంటే సబ్జెక్ట్ అంటే పాజిటివ్ పాస్ అంటారు, ఇట్లా చేసుకుంటూ వదిలేస్తా. ఇన్ కేస్ ఆఫ్ యూట్రిన్ హెమరేజెస్, ఈవెన్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ వెన్ డెత్ సీమ్స్ అప్రోచింగ్, చనిపోయేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు అంటే పాజిటివ్ పాస్ ని వాడుకోవచ్చు. పాజిటివ్ పాస్ వాడికి రిలీఫ్ వచ్చేంత వరకు కూడా చేయొచ్చు. ఎన్నిసార్లు చేయొచ్చు అన్న డౌట్ వస్తుంది. రిలీఫ్ వచ్చేంత వరకు చేయొచ్చు. యూట్రిన్ హెమరేజెస్, గర్భస్రావం ఎక్కువగా అవుతున్న కేసెస్లో కూడా పాజిటివ్ మెస్మరిజంని మీరు వాడుకోవచ్చు అని హనుమాన్ గారు చెప్తున్నారు. దీనికి ఏం కావాలి, వీడికి తగ్గి నాకు మంచి పేరు రావాలని అని మనసులో అనుకుని వీడు చేస్తున్నాడు అనుకో, వీడి బ్యాటరీ డౌన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఇంటెన్షన్తో చేస్తే నీకు డేంజర్, వాడికి డేంజర్ కాదు, వాడికి తగ్గుతుంది, నీకు డేంజర్. అట్లా కాకుండా భగవంతుడి యొక్క ప్రక్రియలో వీడు ఇబ్బంది పడుతున్నాడు కదా, వీడికి తగ్గిస్తే బాగుండు కదా అని మనసులో ఎప్పుడు అనుకొని ఆ భగవంతుని స్మరించుకొని ఒకసారి చేస్తే అప్పుడు తగ్గుతుంది. అప్పుడు నీవు డౌన్ కావు, గుర్తుపెట్టు. యూట్రిన్ హెమరేజెస్లో కానీ డెత్ చనిపోయే ముందల ఇబ్బంది పడుతున్న వాళ్ళలో కూడా ఇది వాడుకోవచ్చు. అయితే దానికి
ఇంకొక ప్రక్రియ చెప్పారన్నమాట. చనిపోయే ముందు ఆ, కుమార్ గారు ఏం చెప్పారంటే ఓంకారం అనేది చనిపోయేటప్పుడు జీవి నుంచి ఇంకో జీవికి అందే సాయాన్ని అందిస్తుంది అని చెప్తారు ఓంకారం. అందుకని ఏం చేశామంటే నేను ఒకసారి ఏమైంది, ఒక ఆయన ఫోన్ చేశారు, ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారండి మా నాన్నగారని ఫోన్ చేస్తే వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఆ, నా మీద కూర్చోబెట్టుకున్నాను, నేను పడుకోబెట్టుకున్నాను. ఉమ్, ఆ, చనిపోయేటప్పుడు ఆయన అర్థమవుతుంది, చేసుకోబెడితే చనిపోతున్నాడు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేను నేను. బట్ వాళ్ళు కూడా మెంటల్లో డిసైడ్ అయినారు. కానీ అప్పుడు నేను ఏం చేశానంటే కూర్చుని ఓంకారం చేసి ఇప్పుడు సూక్తం శ్రీసూక్తం చదివాను. చదివే లోపల ఆయన శరీరాన్ని వదలడం జరిగింది. జరిగిన తర్వాత ఇంకా మొక్కేసి వచ్చేసి నా క్లినిక్లో మళ్ళీ నేను చూసుకున్నాను. ఇప్పటికి వాళ్ళ అబ్బాయి అంటాడు, అరే మా నాన్నగారు నీ దగ్గర నీ నీ యొక్క ప్రజెన్స్లోనే శరీరాన్ని సుఖంగా వదలడం జరిగింది అని. అంటే ఎందుకు అంటే మన ప్రజెన్స్ అనుకుంటే మన మన బ్యాట్ డౌన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ నుంచి ఎనర్జీని తీసుకొని అట్లా అయిపోవాలి, అదనమాట. అందుకని అప్పటి నుంచి ఎవరైనా చనిపోతుండి ఇబ్బంది పడుతున్నా చనిపోయినా అక్కడికి వెళ్ళి ఓంకారాన్ని మనకు మనసులో నచ్చినంత వరకు ఓంకారం చేయడం అదొక ప్రక్రియగా పెట్టుకోవచ్చు. లేదా పాజిటివ్ పాస్, ఇది కూడా మనకు వీలుంటే ఇది కూడా చేయొచ్చు. పాజిటివ్ పాస్ ఇది కూడా సరి చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఇన్ రష్ ఆఫ్ బ్లడ్ టు ద హెడ్ అండ్ స్లీప్లెస్నెస్, యాంగ్జియస్, రెస్ట్లెస్ ఆఫ్ ది వీక్లీ పర్సన్. తలకు బాగా రక్త ప్రసరణ ఎక్కువై వాళ్ళకు నిద్ర పట్టట్లేదు, కంజెషన్ ఉంది, దీనికి ఆలోచనలు వస్తున్నాయి. అలాంటి కేసెస్లో కూడా పాజిటివ్ మెస్మరిజంని మీరు చేయొచ్చంట. వెన్ అన్ ఇంటర్నల్ క్రానిక్ డిస్క్రేసియా హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ ఇట్స్ ఇంపార్టెంట్ లోకల్ సిమ్టమ్స్, యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ ఓల్డ్ అల్సర్స్, అమోరోసిస్, పారాలిసిస్ ఆఫ్ ది సర్టన్ లిమ్స్. కొన్ని లిమ్స్కి నరాలు సరిగా పనిచేయట్లేదు, పెరాలిసిస్ అయిపోయినాయి. పెరాలిసిస్ కేసెస్లో కూడా కొన్ని నరాలేమో బాగా పనిచేస్తున్నాయి, కొన్ని నరాలు పనిచేయట్లేదు. కొన్ని ఏమో పెరాలిసిస్, కొన్ని నరాలు పెరాలిసిస్ వచ్చింది, కొన్ని పెరాలిసిస్ రావట్లేదు. అలాంటి కేసెస్లో కూడా మెస్మరైజింగ్ చేయమంటున్నారు హనుమాన్ గారు, ఈకే గారు. హనుమాన్ గారు చెప్తున్నారు పెరాలిసిస్ ఆఫ్ ది సమ్ పార్ట్స్, ఒక పార్ట్కి పెరాలిసిస్ వచ్చిందంటే కూడా మీరు పాజిటివ్ మెస్మరిజంతో వాళ్ళకి మంచిగా క్యూర్ చేయొచ్చు. ఇది పాజిటివ్ మెస్మరిజం. అర్థమైందా అండి పాజిటివ్ మెస్మరిజం? నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను, నెగిటివ్ మెస్మరిజం వెళ్తాను, అందుకని చెప్తున్నాను. ఓకేనా? సార్ ఓకే సార్. ఓకే, క్లియర్ కదా? సార్ మీరు చెప్పండి. ఓంకారం బయటికి చేశారా, మీరు లోపల చేశారా? బయటికి చేసాం సార్, ఓంకారం బయటికి చేసాం. అదే ఎక్కడికి వెళ్ళాం? అదే మీరు బయటికి లోపల చేసాం. చేశారు. అదే ఓకే. తర్వాత మీరు అన్నారు లోపల చేశారు అందుకని. ఫస్ట్ చూసిన తర్వాత మొత్తం చెక్ చేసి, హార్ట్ చెక్ చేసి, ఇంకేం చెప్పాలి అంటే వాళ్ళకి ఇంకా మళ్ళీ చనిపోతానని ఎందుకు చెప్పాలి, వాళ్ళకి శరీరం వదులుతున్నాడు అని చెప్పాలని కూర్చొని ఏం చేస్తుంటే వాళ్ళు కూడా చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అలాంటి కండిషన్ లో మనం వెళ్ళి కూర్చొని చేస్తున్నాం అనుకో, ఆ చుక్కల పక్కల వాళ్ళు ఏడు మానేసి వాళ్ళు కూడా చేస్తారు. అప్పుడు జీవికి సుఖంగా వదలడానికి, చర్యను వదలడానికి జరుగుతుంది అనమాట. దాన్ని పాజిటివ్ మెస్మరిజం అంటారు. ఓకే, నెక్స్ట్. అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి అని మాస్టర్ గారు, శ్రీనివాస్ మాస్టర్ గారు కూడా చెప్తాను. మా అమ్మగారు అలా వెళ్ళిపోయేటప్పుడు కంటిన్యూస్ గా మృత్యుంజయ మహామంత్రం, విశ్వాసం చేయడం జరిగిందండి. గుడ్. ఎవరండి? మా మదర్ వెళ్ళిపోయేప్పుడు. గుడ్ గుడ్. మృత్యుంజయ మహామంత్రం చాలా బాగుంది. అట్లా. నెక్స్ట్, నెగటివ్ మెస్మరిజం. ఇప్పుడు ఇంకో టాపిక్, నెగటివ్ మెస్మరిజం. It is another method of practicing mesmerism characterized by a discharge of vital force which is excessively accumulated in the individual parts of the system and debilitated person by the negative pass. ఇక్కడ ఏమైంది, ఎనర్జీ ఎక్కువ ఒకటే దగ్గర అక్యుములేట్ అయింది. అక్కడేమో ఇది పారాలసిస్ వల్ల కొన్ని నరాలకి ఎనర్జీ సరిపోవట్లేదు, అయితే పారాలసిస్ వల్ల ఇక్కడ ఎనర్జీ సరిపోవట్లేదు, లేకపోతే అక్కడ వైటల్ ఫోర్స్ తగ్గిపోయింది. అప్పుడు అలాంటి కేసులో మీరు పాజిటివ్ మెస్మరిజం వాడండి. నెగటివ్ మెస్మరిజం ఏంటి అంటే ఎక్సెసివ్లీ అక్యుములేటెడ్ వైటల్ ఫోర్స్ ఆర్ ఎక్సెసివ్లీ అక్యుములేటెడ్ ఇన్ వన్ పార్ట్, ఇట్ ఈస్ కాల్డ్ నెగటివ్ మెస్మరిజం. అలాంటి కేసులో మీరు చేయొచ్చు, అది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
Negative pass consists of making a very rapid motion of the extended flat hand from top of the head to the tips of the toes, placing the hand parallel to and about an inch away from the body of the patient. ఇది కూడా అట్లాగే కాకపోతే ర్యాపిడ్గా చేయాలి. ఇట్లా చాలా ర్యాపిడ్గా జరిగిపోవాలి. జరిగిపోయినప్పుడు ఏమవుద్ది? ది మోర్ ర్యాపిడ్ ద పాస్, ద మోర్ ఎఫెక్టివ్ బీ ది డిశ్చార్జ్. ఎంత ర్యాపిడ్గా నువ్వు చేయగలిగితే అంత ర్యాపిడ్గా ఎక్సెసివ్ అక్యుములేషన్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది, అది డిశ్చార్జ్ అయిపోతుంది. Negative pass, especially if it is very rapid, is extensively injurious to a delicate person affected with the chronic ailments and deficient in the vital force. Vital force తక్కువ ఉండే వాళ్ళకి మాత్రం ఈ ప్రక్రియ చేయకండి అని చెప్తున్నారు. ఆల్రెడీ దుర్బలం అనుకో, అలాంటి వాళ్ళకి చేయకండి. మరి ఎలాంటి వాళ్ళకి నెగిటివ్ పాస్ చేయాలని చెప్తున్నాడు. టు రౌస్ ఫ్రమ్ ఏ సోమ్నాంబులిక్ స్లీప్. అంటే కొందరు ఏం చేస్తారు, నిద్ర నడిచే అలవాట్లు ఉంటాయి, సోమ్నాంబులిజం అంటారు. అలాంటి వాళ్ళకు కూడా చేయొచ్చు. సడన్ సపరేషన్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ ఇన్ ఏ ప్రీవియస్లీ హెల్తీ ఉమెన్ బై ఏ వైలెంట్ మెంటల్ షాక్. ఇదే మెంటల్ షాక్ తర్వాత, మెంటల్ షాక్ అంటే ఒక రకమైన బాధ, ఒక రకమైన దుఃఖం, ఒక రకమైన విచారం, అటువంటి సంఘటనలు విన్న తర్వాత ఆమె లోపల అప్పటి నుంచి మెన్సెస్ స్టక్ అయిపోయింది, మెన్సెస్ రావట్లేదు. అప్పటి నుంచి రకరకాల సిమ్టమ్స్ వచ్చినాయి. కొందరు పిచ్చెక్కడం, కొందరికి రకరకాల లేకపోతే ఏదో ఇబ్బంది కావడం. అటువంటి వాళ్ళకు కూడా ఈ నెగిటివ్ పాస్ని మీరు చేయవచ్చు. స్టక్ అయిపోయింది ఇక్కడ వైటల్ ఫోర్స్ స్టక్ అయిపోయింది. అప్పుడు కూడా ఈ నెగిటివ్ పాస్, నెగిటివ్ మెస్మరిజం ఉంటుంది. అంటే ర్యాపిడ్గా చేయాలి దీన్ని. అప్పుడు ఏంటి, మళ్ళీ మెన్స్ట్రుయేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. నెక్స్ట్, in such case, the vital force which is probably accumulated in the precordial region will by such negative pass be discharged and its equilibrium throughout the whole organism be restored so that the resuscitation generally follows immediately. మళ్ళీ అట్లా అయినప్పుడు మళ్ళీ ఆ యొక్క వైటల్ ఫోర్స్ ఎక్సెస్ ఉన్నది డిశ్చార్జ్ అయిపోయి మళ్ళీ సెట్ అవుతాడు. ఇప్పుడు ఒక దగ్గర వరద ఎక్కువైంది అనుకోండి, ఒక దగ్గర కరువు బాగా ఉందనుకోండి, రెండో డేంజరే కదా. పాజిటివ్ మెస్మరిజంలో కరువుగా ఉన్నప్పుడు వాడతాం. పాజిటివ్ మెస్మరిజం కరువు ఉండి అక్కడ వైటల్ ఫోర్స్ తక్కువ ఉన్నప్పుడు వాడతాం. ఒక దగ్గర వరద ఎక్కువ, విద్యుత్ ఎక్కువ ఉందనుకోండి, నెగిటివ్ మెస్మరిజం వాడతాం. వాడడం అంటే ఏంటి, అక్కడ నుంచి కాలువలు, అక్కడ నుంచి ఎత్తిపోతల పథకాలు తీసుకొని నీళ్ళను ఎక్కువ ఉండే ప్లేసెస్ నుంచి కరువు ఉండే ప్లేసెస్కి నీళ్లు టర్న్ చేస్తాం అన్నమాట. బలరాముడు చేసింది అదే కదా యమునా నదిని. అట్లా మన వాళ్ళు కూడా ప్రాజెక్టులు గట్టి ఏం చేస్తున్నారు, నీళ్ళని ఎక్కువ ఎక్సెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి నీళ్లు తక్కువ ప్రవహించే ప్లేసెస్కి, అలాంటి ప్లేసెస్కి దాన్ని టర్న్ చేస్తున్నారు. చేయడం వల్ల నీటి వినియోగం వల్ల అక్కడ సస్యశ్యామలం జరుగుతుంది. అదే పురాణ పురుషుల్లో ఇకే గారు చెప్తారన్నమాట, సముద్రంలో కలిసే ప్రతి ఒక్క నీటి చుక్క కూడా మానవుని యొక్క దుర్బలత్వాన్ని తెలియజేస్తుంది. అంటే వాడు నీళ్ళని సరిగా వాడుకోవట్లేదు అని సూచిస్తుందంట. సముద్రంలో కలిసే ప్రతి ఒక్క చుక్క నీళ్లు కూడా అట్లా మన ఎనర్జీని కూడా ఎక్కడైతే ఎక్కువైందనుకో అప్పుడు ఇలాంటివి వాడుకోవాలి. నెగిటివ్ మెస్మరిజంని మనం చేసుకోవాలి. antidoting the bad effects of positive mesmerism. మరి ఒక్కొక్కసారి పాజిటివ్ మెస్మరిజం తర్వాత అయినా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అంటే అప్పుడు కూడా నెగిటివ్ మెస్మరిజంని టకటక చేసేస్తే మళ్ళీ రిలీఫ్ వస్తుందంట. అది మనం చేస్తుంటే మనకు డౌట్స్ వస్తాయి, అప్పుడు దాన్ని మళ్ళీ ఫర్దర్గా చేసుకోవచ్చు. ఎక్కువ యాంగ్జైటీ ఎక్కువగా ఉండే వాళ్ళకు కూడా ఇలాంటి నెగిటివ్ మెస్మరిజం కూడా మనం వాడుకోవచ్చు. లెస్ ర్యాపిడ్ నెగిటివ్ మెస్మరిజం డిమినిషెస్ ది ఎక్సెసివ్లీ రెస్ట్లెస్నెస్. ఎక్కువ రెస్ట్లెస్గా ఉండి ఎక్కువ యాంగ్జైటీ ఉండే వాళ్ళకి కూడా నెగిటివ్ మెస్మరిజం వాడడం వల్ల, హిస్టీరికల్ పేషెంట్స్ ఉంటారు చూసావా, హిస్టీరికల్ పేషెంట్స్ వాళ్ళకేంటి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, వాళ్ళకి ఫిజికల్ డిసీజ్ కూడా రావు. అలాంటి వాళ్ళకు కూడా నెగిటివ్ మెస్మరిజం మనం చేయొచ్చు. అది భగవంతుని ఆజ్ఞగా మనం ప్రేమతో చేయాలి, అది గుర్తుపెట్టుకోండి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం.
In footnote 294, Hanuman said another example, a strongly country-led Hanuman gave him a very rapid negative pass from the crown of the head over the body to the feet, and in one instant he recovered from his unconscious and became lively and well. ఒక ఆమె ఏమైంది, ఫీమేల్ మెస్మరైజర్, ఒక ఆమె ఒక ఏజ్డ్ లేడీ ఫీమేల్ మెస్మరైజర్తోన మెస్మరైజం చేయించుకున్న తర్వాత ఏమైంది, several very rapid powerful passes with the points of both hands from the pit of the stomach along the lower edge of the ribs, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ చేసేసింది ఆమె, ఎవరో తెలియకుండా చేసడం వల్ల ఏమైంది, ఆమె fell into such a state of unconsciousness. ఆ యొక్క పర్సన్ అది చేసుకున్నవాడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినాడు. అప్పుడు వాళ్ళని హనుమాన్ గారు తీసుకొచ్చినారు. డెత్లీ fell into such a case state of unconsciousness immediately that no effect could arouse him. ఏం చేసినా లేవలేదు అసలు. ఆమె పాజిటివ్ మెస్మరిజం ఎక్కువ చేయడం వల్ల ఏమైంది, ఆ యొక్క ఎనర్జీ ఎక్కువ తక్కువలై శరీరం చల్లబడి డెత్లీ పేల్ అయి కాన్షియస్ మొత్తం వెళ్ళిపోయినాడు. అరౌజ్ హిమ్, హీ వాజ్ ఆల్మోస్ట్ గివెన్ అప్ ఫర్ ది డెత్. ఇంకా చనిపోయారని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు కూడా. హనుమాన్ గివ్ హిమ్ ఏ వెరీ ర్యాపిడ్ నెగిటివ్ పాస్. హనుమాన్ గారు ఏం చేసినారు, ఆమెకి నెగిటివ్ పాస్ని ఇచ్చినారు. అంటే యాంటీడోట్ చేయడానికి నెగిటివ్ పాస్ని. పాజిటివ్ ఇంతకుముందు చెప్పారు కదా, పాజిటివ్ మెస్మరిజంని సరిగా జరగనప్పుడు అటువంటి కండిషన్, దానివల్ల అటువంటి కండిషన్ వస్తే దాన్ని నెగిటివ్ పాస్ని చేస్తారన్నమాట. హనుమాన్ give him a very rapid negative pass from crown of the head over the body to the feet, and in one instant he recovered his conscious and become lively and well. ఒక్కసారి ఇట్లా ఫాస్ట్ ర్యాపిడ్ గా నెగిటివ్ పాస్ ఇచ్చేవారికి వెంటనే లేచి కూర్చున్నదంట ఆ పేషెంట్. మనకి క్లినికల్ గా కూడా ఇచ్చినారు హనుమాన్ గారు. ఒక్కోసారి కొందరు హైలీ, అది కూడా చదువు సమ్ ఇంపర్ఫెక్ట్ హోమియోపతిస్ ట్రీటెడ్ దేర్ పేషెంట్స్ ఇన్ డిఫికల్ట్ కేసెస్ విత్ డోసెస్ ఆఫ్ డిఫరెంట్ మెడిసిన్స్ విత్ ఆల్సో దే మే హ్యావ్ బీన్ హోమియోపతికలీ సెలెక్టెడ్ గివెన్ ఏ హైలీ పొటెంటైజ్డ్ అటెన్యూయేషన్. ఎక్కువ పొటెన్సీ, ఎక్కువ హయ్యర్ పొటెన్సీ మందులు ఎక్కువ ఇష్టం ఉన్నట్టు ఇవ్వడం వల్ల కూడా అట్లా జరుగుతుంది అని చెప్తున్నారు. బ్రింగ్స్ ద పేషెంట్ ఇన్ టు సచ్ ఏ ఓవర్ ఎక్సైటెడ్ స్టేట్ ఆఫ్ లైఫ్. వాళ్ళు కూడా అట్లా ఇష్టం ఉన్నట్టు హైపోటెన్సిస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఓవర్ ఎక్సైట్ అయిపోతారు, ఎక్కువగా జరుగుతుంది. అండ్ ద లైఫ్ అండ్ డెత్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ది మాస్టరీ అండ్ ది లీస్ట్ అడిషనల్ క్వాలిటీ ఆఫ్ ది మెడిసిన్ వుడ్ ఇన్ఫాలియబ్లీ కిల్ దెమ్. అటువంటి మీరు అట్లా ఇష్టం ఉన్నట్టు మందులు ఇవ్వడం వల్ల కూడా చనిపోతారు. In such case, a mere gentle mesmeric pass and the frequent application for a short time of the hand of a well-intentioned person to the part that is particularly affected produce harmonious, uniform distribution of the vital force throughout the organism and thus rest, sleep and recovery. అప్పుడు ఏం చేయాలి, అట్లా వాడు ఆందోళనతో టెన్షన్తో మన ఇష్టం మందులు పాడైపోయిన కేసెస్లో ఏం చేయాలంటే నెగిటివ్ పాస్ని ర్యాపిడ్గా చేసినప్పుడు ఏమవుద్ది, రాను కొంటూ వాడు రిస్టోర్ అయిపోతాడు అని చెప్తున్నారు. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, హార్మోనియస్ అండ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్ జరిగి మళ్ళీ రికవర్ అవుతాడు. అది మెస్మరిజం గురించి మనకి ఇచ్చిన ఒకటేమో మీకు ఏం డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను, లేదంటే ఒకసారి రివైజ్ చేస్తా. మెస్మరిజం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ పాజిటివ్ పాస్ నెగిటివ్ పాస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్తాను సార్, ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటిప్పుడు వాడాలి, ఎట్లా చేయాలని కూడా చెప్తాను నెక్స్ట్. ఇంకా ఏమండి, కొందరు తల్లులు చేసే పని కూడా ఇలాంటిదేనా సార్? చెప్పండి. తల్లులు కూడా ఇలాంటి పనులు కొన్ని చేస్తారు కదా పిల్లల మీద ప్రేమతో. అవును, ఇట్లా కరెక్ట్, ఎగ్జాక్ట్లీ.
అవును, తల్లి కూడా ఏం సార్ చేస్తారు? దిష్టి కరెక్ట్. కూడా ఇలాగనే పనిచేస్తుంది సార్. అవునండి, కరెక్ట్, అదే చెప్పబోతున్నాను. దిష్టి తెలియని ఏం చేస్తారు తల్లులు? కొంగు తీసుకొని ఇట్లా 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 అంటారు పిల్లలకి. అనేవరికి వాడు ఏడపడం ఆపేస్తాడు, ఎక్కువ ఏడపడం, ఎక్కువ కడుపు నొప్పి అని వాడు ఏడవడం ఆపేస్తాడు. దాన్ని దిష్టి తీయడం అంటారు. అది ఏదైనా ప్రక్రియ, అది కూడా బాగా జరుగుతుంది. లేదంటే కొందరు చీపుడుతో చేస్తారు, ఏదైనా ఉండండి, ఉప్పుతో చేస్తారు కొంతమంది. అట్లా. గుడ్, బాగా చెప్పారు. టాప్ ఆఫ్ ది హెడ్ టు టిప్ ఆఫ్ ది టోసే, అది నెగిటివ్ కూడా అంతే. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ కూడా మిషన్ లాంటిదే. వాళ్ళు టచ్ చేయకుండా రెండు చేతులు ఎత్తి బ్లెస్ చేస్తారు. అవన్నీ అది కూడా దానిలోని శక్తి మనకి, వాళ్ళు వితౌట్ అంటే వాళ్ళ స్వార్థం లేకుండా వాళ్ళు మనం బ్లెస్ చేస్తున్నారు కాబట్టి ఆ శక్తి కూడా మెస్మరిజమే కింద లెక్క వస్తుంది వాళ్ళు అనుకో. బ్లెస్ చేసినా, వాళ్ళ దగ్గర ఉన్న మెస్మరిజమే. అందుకని మీరు మంచి పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా మెస్మరిజంని మీరు అనుభవించవచ్చు. అందుకని మేమేం చేస్తామంటే శ్రీశైలం క్లాసెస్లో పెట్టుకుంటాం. శ్రీశైలంలో ఒక 1 వీక్ క్లాసెస్ పెట్టుకుంటాం. పనిలేక కాదు, మాకేం టైం లేక కాదు. శ్రీశైలంలో అదొక దివ్యమైన పుణ్యక్షేత్రం. అక్కడ చాలా ప్లెంటీ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అందుకని సమ్మర్లో ఏం చేస్తాం, ఒక 7 days క్లాసెస్ పెట్టుకుంటాం. క్లాసెస్ పేరు మీద అక్కడ గడుపుతాం. అప్పుడు ఏంటి, ఆ 1 వీక్లో మనకి చాలా ఎనర్జీ అనుకోకుండా ఆ సన్నిధానంలో జరుగుతుంది. మార్నింగ్ నుంచి హోమియోపతి, తర్వాత అస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్రము, పామిస్ట్రీ, అట్లా నేర్చుకుంటాం. అక్కడ దెర్ ఈజ్ నో ట్రాన్సాక్షన్, ఓన్లీ ట్రాన్సాక్షన్ బిట్వీన్, ఓన్లీ ట్రాన్స్ఫార్మేషన్. అంటే మనం చెప్పేవాళ్ళు మనకి నేర్చుకొని మనం బాగా చేయాలనే ఉద్దేశంతో చెప్తారు. మనం కూడా అక్కడ కమర్షియల్ మోటో కాకుండా మనం నేర్చుకొని ఇంకొకరికైనా హెల్ప్ చేద్దామనే మోటోతో నేర్చుకుంటాము. అక్కడ అంతమంది వెల్ ఇంటెన్షన్ పర్సన్స్ ఇన్ ఏ వెల్ హైలీ ఎనర్జెటిక్ సబ్స్టేషన్ లాంటి పెద్ద ఆకాశం నుంచి ఎనర్జీ తీసుకున్నటువంటి ప్లేసెస్లో మనం అక్కడ స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే హై ఎనర్జీ వస్తుంది. అందుకే ఈకే గారు శ్రీశైలాన్ని ఎంచుకున్నారు. మన రాజుగారు నవనీతం గారు కూడా వచ్చి అదే చెప్పినారు. ఫస్ట్ క్లాసెస్ స్టార్ట్ చేసింది ఈకే గారు ఇక్కడే అండి, శ్రీశైలంలోనే. 1 month 2 months అట్లా పెట్టేవారు ఇక్కడ. అక్కడ హెలిప్యాడ్ ఉంది, అక్కడ సరిగా అప్పుడు ఏర్పాట్లు కూడా సరిగా లేకుండేవండి. అక్కడ వచ్చి మేము నేర్చుకునే వాళ్ళం. అక్కడ చాలా ప్రాజెక్ట్ ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా డీకే గారిని ఇన్వైట్ చేసేవాళ్ళు. పాపం చాలా బాగా అక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు అక్కడ నేర్చుకున్నారండి. అక్కడ చాలా పెద్ద సర్వీస్ వర్క్ జరిగిందండి చెప్తారు. అలాంటి ప్లేసెస్లో మనం క్లాసెస్ పెట్టుకొని అక్కడ స్పెండ్ చేయడం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం కూడా క్లాసెస్ పెట్టుకుంటున్నామండి. మేలో 18 ఆదివారం నుంచి మే 24 అనుకుంటా, శనివారం వరకు. 18 ఆదివారం, శనివారం మధ్యాహ్నం వరకు ఈసారి కూడా క్లాసెస్ జరుగుతాయి. ఈసారి క్లినికల్గా పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇది క్లినికల్ అంటే ఒక హ్యాండ్ చూసి దాన్ని ఎట్లా అనాలిసిస్ చేయాలి, పామిస్ట్రీలో అస్ట్రాలజికల్గా ఎట్లా చార్ట్ చేసి ఎట్లా అనాలిసిస్ చేయాలని అది ఇంకొంచెం ఫర్దర్గా సబ్జెక్ట్ నేర్చుకుందాం అనే ఉద్దేశం ఉంది. వేదం ఉంటుంది, అలాంటివన్నీ కూడా మేము శిష్యం క్లాసెస్లో నేర్చుకుందామని ఒక ఇంటెన్షన్ ఉంది. ఎవరైనా ఉంటే కూడా ఇన్వైటెడ్. అదే, మంచిది సార్, బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా అండి, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? సార్ ఒక మెడిసిన్ ఇస్తూ కూడా ఒకరికి ఇలా మన మనసులో అనుకుంటూ వాళ్ళకి బాగా మంచిగా అవ్వాలి అనుకుంటూ అలా అంటే కొంతమంది నామస్మరణ చేసి ఇస్తారు కదా. దిస్ ఇస్ కమ్స్ టు దిస్ ఇస్ సేమ్ థింగ్ సార్. ఎగ్జాక్ట్లీ, దిస్ కమ్స్ ఆల్సో మెస్మరిజం. నేను కూడా అట్లా ఒకసారి అట్లా అనుకుంటాను. అట్లా అనుకుని ఇస్తాను. అట్లా ఇవ్వడం వల్ల ఏంటి, మన 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 కర్తృత్వం ఉండదు, అక్కడ వాళ్ళ కర్తృత్వం ఉంటుంది ప్రిస్క్రిప్షన్ లో కూడా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తల్లి పిల్లలు వచ్చారనుకోండి, అవునండి, తల్లి పిల్లలు వచ్చినప్పుడు మందులు మనం అంతా ప్యాకెట్ చేసి ఇచ్చేటప్పుడు పిల్లలు తల్లి గబుకుని తీసుకొని ఇస్తానంటే, పిల్లలకి ఇస్తానంటే నేనైతే ఇవ్వనివ్వను. పిల్లల చేతిలో స్వయంగా కుడి చేతిలో పెడతాను ఆ ప్యాకెట్. దాంతో మేషాలు తలుచుకుంటూ పెడతాను, భగవంతుని తలుచుకుంటూనే పెడతాను మంచిగా అవ్వాలని. దానిలో ఏమవుతుందంటే చూసే వాళ్ళకి కానీ, కొంచెం మెచ్యూర్డ్ పర్సన్స్ తీసుకునే వాళ్ళకి కానీ వాళ్ళలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆయన ఎంతో చాలా శ్రద్ధగా భక్తితో ఇస్తున్నారన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. అది కూడా పనిచేస్తుంది వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్, మీరు అనేది కరెక్ట్. వాళ్ళకి ఆ ఇంటెన్షన్ వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే, మీరు ఆ ఇంటెన్షన్ తో చేస్తున్నారు కనుక వాళ్ళకి దే ఫెల్ట్ ఇట్, వాళ్ళ అనుభూతి చెందారనమాట. అవును, మీ ఇంటెన్షన్ అనేది వాళ్ళకి ప్రసరించబడింది. ఎస్,
అది ఎస్. గుడ్, థ్యాంక్ యూ. అట్లా గుడ్. ఇంకా ఇవన్నమాట మెస్మరిజం. సరే, ఇప్పుడు ఒక షార్ట్ రివైజ్ చేస్తాను. మెస్మరిజం ఇస్ ఏ థెరప్టిక్ ప్రిస్క్రిప్షన్ ఆర్ థెరప్టిక్ ప్రాసెస్, ఒక వైద్య ప్రక్రియ వేర్ accumulation of the vital force or irregularities of the vital force are uniformly corrected. దాని యొక్క సామరస్య ప్రక్రియలో సహజంగా సమతుల్యతని దెబ్బతిన్నప్పుడు దాని సమతుల్యతని మళ్ళీ పునరుద్ధరించబడే ప్రక్రియని మెస్మరిజం అంటారు. అది ఏదైనా పెట్టు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పాజిటివ్ మెస్మరిజం, నెగటివ్ మెస్మరిజం. పాజిటివ్ మెస్మరిజంలో ఎక్కడ ఏమైందంటే వైటల్ ఫోర్స్ ఎక్కడైతే ఒక దగ్గర వీక్ అయిపోయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎట్లా అల్సర్స్ కానీ, లేకపోతే పెరాలసిస్, కొన్ని పార్ట్స్లో పెరాలసిస్ వచ్చి కానీ అక్కడ యొక్క ప్రాణశక్తి ప్రసరణ తక్కువ జరుగుతూ ఉంటుంది. అప్పుడు అలాంటి కేసెస్లో తల నుంచి ఒక మంచి విశ్వప్రేమ గల ఒక వ్యక్తి మంచి ఇంటెన్షన్తో, మంచి సత్సంకల్పంతో మెల్లగా పైనుంచి తల నుంచి కింది వరకు, నాట్ టూ స్లో, నాట్ టూ ర్యాపిడ్, మెల్లగా ఇట్లా జరుగుతూ కింది వరకు ఆ యొక్క టిప్స్ వరకు కూడా అట్లా చేస్తే కొంతసేపటికి అది సెట్ అయిపోతుంది. అది దాన్ని పాజిటివ్ మెస్మరిజం అంటారు. మళ్ళీ కొంతవరకు అలాంటి నరాల వ్యాధులు కానీ అవన్నీ కూడా చక్కబడతాయి. ఓకేనా? ఇది పాజిటివ్ మెస్మరిజం అంటారు. దీన్ని ప్రక్రియ ఎట్లా చేయాలి? స్లోగా చేయాలి, ఫాస్ట్గా చేయొద్దు, మరీ స్లోగా కాదు. నాట్ టూ స్లో, నాట్ టూ ర్యాపిడ్. అయిన తర్వాత నెగిటివ్ మెస్మరిజం అంటారు. నెగిటివ్ మెస్మరిజంలో ఏమవుద్ది? వైటల్ ఫోర్స్ కొన్ని ప్లేసెస్లో స్ట్రక్ అయిపోయి ఉంటుంది. ఒక ప్లేస్లో ఎక్కువగా అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. దానివల్ల వాడు రెస్ట్లెస్గా ఫీల్ కావడం, యాంగ్జైటీగా ఫీల్ కావడం, లేకపోతే హిస్టీరియల్గా బిహేవ్ చేయడం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ క్లియర్గా ఇచ్చారు. మెన్సెస్ సప్రెస్ అయినప్పుడు ఆ యొక్క స్త్రీల్లో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. శక్తి మొత్తం కూడా ఆగిపోయినట్టు ఉంటుంది. అప్పుడు వాళ్ళకి అటువంటి ప్రక్రియల్లో కానీ నెగిటివ్ పాస్ ఇది చాలా ఉపయోగపడుతుంది. నెగిటివ్ పాస్ అంటే ఏంటి అంటే, ఇది కూడా అలాంటి ప్రక్రియనే, కానీ 1 ఇంచ్ నుంచి తల నుంచి ఇది బటన్ వేళ్ళ వరకు కూడా, కాళ్ళ బటన్ వేళ్ళ వరకు కూడా ర్యాపిడ్గా చేయాలి. ర్యాపిడ్గా చేసినప్పుడు ఏమవుద్ది? స్టక్ అయిన వైరల్ ఫోర్స్ అది మళ్ళీ పునరుద్ధరించబడి మళ్ళీ అది సెట్ అయిపోతుంది. హనుమాన్ గారు ఒక కేసు కూడా చెప్పినారు. హనుమాన్ గారు ఒక ఆమె ఏంది పాజిటివ్గా ఎక్కువ సార్లు చేసేవరకు ఆమె ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయి అన్కాన్షియస్గా అయి చనిపోతుందేమో అనే స్టేజ్కి తీసుకొచ్చినారు. హనుమాన్ గారికి తీసుకొస్తే ఒకసారి నెగిటివ్ పాస్ని ఇట్లా ఫాస్ట్ ర్యాపిడ్గా ఇచ్చేవరకు ఆమె లేచి కూర్చున్నదంట. హనుమాన్ గారు చేసిన ప్రక్రియ అది. అట్లా నెగిటివ్ పాస్ని వాడచ్చు. అవి ఇంకా స్టక్ అయిన కేసులో ఎక్కువ మటుకు there is discharge of vital force which is extensively accumulated హిస్టీరియల్ కేసెస్లో కానీ అలాంటిలో దీన్ని నెగిటివ్ పాస్ని వాడచ్చు. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ది యాంటీడోటింగ్ ఆఫ్ ది పాజిటివ్ మెస్మరిజం. దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా తీసేయచ్చు అని హనుమాన్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. మనం కూడా మందులు ఇష్టం ఉన్నట్టు హైపర్టెన్సిస్ ఇచ్చిన తర్వాత వాడు పనికి రాకుండా తయారైతే అప్పుడు కూడా ఈ నెగిటివ్ పాస్ని ఇచ్చి వాళ్ళ లోపల మనం కొంచెం వరకు చేయొచ్చు. అదే మనకి మళ్ళీ చెప్పుకుంటాం. ఒక ఆయనకి ఏమైంది, లెక్సిస్ 50 mcmలో ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఎక్కువ ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన మాట్లాడినా కూడా పాము బుసలాగానే వస్తుంది, అంత పుర్వింగ్స్ అయిపోయింది. అప్పుడు ఈగే గారి దగ్గర తీసుకొచ్చినారు. మాస్టర్ గారు ఇట్లా జరిగిందండి అని. సరేరా, ఈ జన్మకి మాత్రం ఇక మందులతో మనం నిన్ను సరి చేయలేం, కానీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా ఎంబడే ఉండని చెప్పారు ఆయనకి. కొన్ని రోజులు 6 నెలలు 8 రోజులు ఆ మాస్టర్ గారి దగ్గర అట్లాగా ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన చెప్పిన పనులు చేయడం, ఆయన ప్రజెన్స్లో ఉండడం వల్ల కొన్ని రోజులకి అది తగ్గిపోయింది. దట్ ఈస్ కాల్డ్ మెస్మరిజం. అర్థమైందా? అట్లా జరుగుతాయి. శిశుపాలుడికి శ్రీకృష్ణుడికి ఇస్తారు మేనత్ ఎత్తుకోమని, అది కూడా అదే సార్. కరెక్ట్. మెస్మరిజం చాలా ఉంటాయండి మనకి. అదే చెప్పారు కదా, ఫస్ట్ మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది అని, అది మనం అనుభవించలేదు. ఓకేనా?
ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మెస్మరిజం, ఇవాళ మెస్మరిజం క్లాస్ అయిపోయింది, పీడియాటిక్ క్లాస్ పక్కకు పోయింది. పీడియాటిక్ లో కూడా మనం కొన్ని వాడతాం. సరే, కొన్ని పీడియాటిక్ కేసెస్ చెప్పుకుందాం. దిష్టి మంత్రం ఒకటి ఉంటుంది. దిష్టి మంత్రం కూడా చాలా బాగా పనిచేస్తుందండి. పిల్లలు ఆగకుండా ఎక్కువ ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళకు మీరు నెగిటివ్ మెస్మరిజం చేయండి. నెగిటివ్ మెస్మరిజం చేస్తే వాళ్ళకి చాలా వెంటనే తగ్గిపోతుంది. మొన్న 2 days బ్యాక్ ఒక పిల్లోని ఉదయం నుంచి రాత్రి ఒకటే, ఉదయం నుంచి ఏడుస్తూనే ఉన్నాడు తీసుకొచ్చారు. సాంబార్లో తీసుకొచ్చిన తర్వాత వాడు ఒక్కసారి కూడా ఏడవలేదు. వాడు మంచిగా ఆడుకుంటున్నాడు, నవ్వుకుంటున్నాడు. సరే అని సిమ్టమ్ చూసిన తర్వాత నేను ఒక మందు వేసా. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, కాసేపు ఇక్కడే ఉంచేసి కాసేపు ఏడుపు తగ్గిన తర్వాత నేను పంపిస్తానండి అని చెప్పాను. కాసేపు ఏడిపిన తర్వాత పంపిస్తుంది. పిల్లోడు 4 నెలల పిల్లోడు. అంతకుముందు చెప్పాను చూసావా, యాంటీబయాటిక్ 1 వేసానని. ఆ కేసులో వాడు చాలా మొండిగాడు. వాడు అట్లాగే ఎక్కువ ఏడుస్తే కెమిలా 6 వేయమని చెప్పేసి పంపించాను అనమాట. అట్లా అనమాట. అది ఒక కేసు పీడియాట్రిక్ కేసులో. నెక్స్ట్ దిష్టి అనేది ఒకటి కూడా వాడతారు. నెక్స్ట్ చెప్పే కొంగు అలాంటివి కూడా పిల్లల్లో మాత్రం ఎక్కువగా ఈ మెస్మరిజం మీరు ఎక్కువ వాడుకోవచ్చండి పెద్దవాళ్ళకన్నా. పిల్లల్లో చాలా మంది ఇవి చేస్తుంటారు కూడా. ఇది కిసరు, గ్రీన్గా మోషన్స్ అవుతాయి చూసావా, అదని కిసరు అంటారు. వాళ్ళకేంటి కనుబొమ్మలు ఇట్లా, కను రెప్పలు ఇట్లా నిలబెడతారంటారు. వాళ్ళు చూస్తే వాళ్ళకి వెనకటికి వాళ్ళు గుర్తుపడతారు, ఈ కనురెప్పలు నిలబెడుతున్నారండి, వీడు కిసరు తగిలింది అంటుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మెస్మరిజం చేయొచ్చు. మరి అలాంటి వాళ్ళకు కూడా మెస్మరైజం చేస్తే ఆ కిసర్ నుంచి తీసుకుపోతారు. కొందరు ఏం చేస్తారు, వీళ్ళు మంత్రి చావలని తీసుకెళ్తారు. మంత్రి చావల దగ్గర తీసుకుపోతారు. కిసర్ అంటే మంత్రి చావలు తీసుకుపోతే వాళ్ళు చేసేది అదే, మంత్రి ఇచ్చినట్టు చేస్తారు. ఏదో సాంబ్రాణి అది ఇచ్చేసి ఇది చేసుకోమని చెప్తారు. వాళ్ళు మంత్రిచ్చి అని ఊపుతారు. ఒక 3 సార్లు 4 సార్లు అని ఊపి పంపిస్తారు. అది కూడా మెస్మరిజమే. ఆ పిల్లలకి ఆ కిసర్ తగ్గిపోతుంది. కొందరికి ఏం చేస్తారు, తాయెత్తు కడతారు పిల్లలకి. ఎక్కువ మటుకు పిల్లలకే. ఎందుకు? దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు ది సరౌండింగ్స్. చాలా ఈజీగా దే విల్ అట్రాక్ట్ ద వైబ్రేషన్స్. అందుకని తల్లి ఏడుస్తే పిల్లలు ఎంబడే ఏడుస్తారండి, గుర్తుపెట్టుకోండి. తల్లి ఏడిస్తుంది అనుకోండి, వెంటనే పిల్లలు ఏడుస్తారు. వాళ్ళకి తెలియపోయినా సరే, నిద్రలో ఉన్నా సరే టక్కున ఏడుస్తారు. 6 months వరకు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ పాయింట్. ఇట్ ఈస్ కాల్డ్ మెస్మరిజం. అందుకని అలాంటి మెస్మరిజంతో పిల్లల్ని చాలా బాగా చేసేది మనకి పీడియాట్రిక్ కూడా చాలా ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళకన్నా. మీరు ఈ పాజిటివ్ నెగిటివ్ మెస్మరిజం పిల్లల్లో కూడా వాడుకోవచ్చు. ఓకేనా అండి? ఇది మనం మాస్ గారు ఇచ్చిన ఇవాళ క్లాస్. ఇప్పుడు వాళ్ళు ధూపం గట్రా వేసింది కమర్షియల్ మెసేజ్ కదా సార్, అది కూడా దాని కింద వస్తుందంటారా? ఏంటండి? ధూపం వేసి తాయెత్తు కడతారు కదా కొంతమంది, అవునవును, కమర్షియల్ కింద వస్తుంది కదా, అది కూడా వాళ్ళు చేసే కింద వస్తుంది. దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ 2 ఉంటాయి. ఒక వృత్తిని వాడు అంటే తగ్గాలి, కమర్షియల్ అయినా కూడా ఇది సార్, అది బాగుండాలి అనే ధూపం అనేది నెగిటివ్ ఎనర్జీస్ తోసేస్తుంది కదా. సార్ వినండి ఒక్క నిమిషం. అక్కడ 2 ఉంటాయి. ఈకారు చెప్పిన ఎగ్జాంపులే మనకు వస్తుంది. 2 లెక్చర్స్ ఉన్నారంట. ఒక లెక్చర్ ఏమో పిల్లోడికి చదువుకోవాలి అనే ఉద్దేశంతో, వాడు బాగా చదువుకోవాలనే ఇంటెన్షన్తో వాడికి చదువు చెప్తుంటే వాడికి వచ్చే శాలరీ వాడికి వస్తుంది. అలాంటి వాడు పాజిటివ్ సంకల్పం గలవాడు. ఇంకో నాకు ఎప్పుడు శాలరీ వస్తుందా అని ఎప్పుడు ఆలోచిస్తూ వాడు ఎప్పుడు శాలరీ గురించి ఆలోచిస్తున్నాడు. పిల్లలకి వాడు చెప్తున్నాడు కానీ పిల్లలకి చదువు రావాలనే ఇంటెన్షన్ వాడికి లేదు. వాడికి ఎప్పుడు శాలరీ మీదనే ఉంది. అలాంటి వాడు దీనికి ఈ ప్రక్రియకి పనికిరాడు. అర్థమైందా? అట్లా కూడా వాళ్ళు బాగుండాలి అనే ప్రక్రియతో చేస్తే వాళ్ళకు చేసి కూడా పనికి వస్తుంది. వాళ్ళకి ఫీజు తీసుకున్నా తప్పలేదు. ఎందుకు? వాడి ఇంటెన్షన్ అక్కడ ఫీజు కాదు, వాడు బాగుండాలి అని సంకల్పం. అది కమర్షియల్ కిందికి రాదు. అది వాళ్ళ సంకల్పాన్ని, వాళ్ళ భావాన్ని బట్టి వాళ్ళకి తగ్గిపోతుంది. అదనమాట. అదే పీడి చేస్తే మాత్రం దెన్ ఇట్ విల్ కమ్స్ అండర్ నెగటివ్. ఓకేనా సార్? కరెక్టే సార్, బాగా చెప్పారు. కరెక్టే పాయింట్. డివోషన్ డివోషన్ చేయాలి. వాట్ ఈస్ దేర్ ఇన్ ద దాని వృత్తి మీద డివోషన్. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
నెక్స్ట్ క్లాస్లో గురువారం చూసుకుందాం. ఒక 1-2 క్లాస్ తర్వాత మళ్ళీ మెటీరియల్ తీసుకుందాం. లిథియం కార్బ్ నుంచి మళ్ళీ లేకపోతే మధ్యలో బ్రేక్ చేసినా కూడా లిథియం కార్బ్ తీసుకుందాం. ఒక 1-2 వీక్స్లో మళ్ళీ మెటీరియల్ తీసుకుందాం. స్వస్తి. వాస్తవం వాసుదేవ్. వాసుదేవ్ సార్.